మల్లికార్జున ఖర్గే గారు ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యటన సందర్భంగా అల్ద్వానీ అనే ప్రాంతంలో ఒక బహిరంగ సభలో సార్ కొంచెం మాట్లాడకండి. వెళ్ళిపోయినాక ఆ మైదానం కలుషితమైంది అని చెప్పి గంగాజలంతో బీజేపీ ఆర్ఎస్ఎస్ చెందినటువంటి మతోన్మాదులు వాళ్ళ మనువాద బుద్ధితోటి ఆ ప్రాంగణాన్ని శుద్ధి చేయడం, ఇది దేశంలో ఉన్నటువంటి ఒక మల్లికార్జున ఖర్గే గారు ఒక కాంగ్రెస్ పార్టీని అవమానించినట్టు కాదు, దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది దళిత బహుజనులు అవమానించినట్టుగా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు. ఈ సంఘటన మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బహిరంగంగా క్షమాపణ చెప్పి ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. తక్షణమే ఈ సంఘటన మీద పూర్తి స్థాయిలో హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి. బీజేపీ మొదటి నుంచి కూడా అన్ని వేదికల్లో వాళ్ళ ఆలోచన విధానాల్లో మనువాద భావజాలాన్ని పాటిస్తూ ముఖ్యంగా దళిత బహుజనులు అడుగడుగునా కూడా అణచివేసేటువంటి ప్రక్రియ మొదటి నుంచి చేపడుతున్నారు. దాంట్లో భాగంగానే రాజ్యాంగాన్ని కూడా మార్చాలనే కుట్ర చేస్తే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో తిప్పికొట్టడం జరిగింది. మరొకసారి కూడా ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమైతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తక్షణమే మోడీ గారు, అమిత్ షా గారు బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హల్దానా ప్రాంతంలో ఒక మీటింగ్లో పాల్గొని వచ్చి వెళ్ళిన తర్వాత ఆ యొక్క స్థలము, ఆ మైదానము అపవిత్రమైనదని, అది కలుషితమైనదని, ఒక దళితుడు ఉన్నటువంటి స్థలాన్ని అపవిత్రమైనదిగా భావించి, దాన్ని కలుషితమైనదిగా భావించి గంగా జలాలతో దాన్ని శుద్ధి చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విషయం. ప్రజాస్వామ్యానికి ఒక గుడ్డను పెట్టు లాంటిది. ఒక ఏఐసిసి అధ్యక్షుడైంది ఇంత వివక్షతకు గురి అవడం, 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇది జరగడం, ఈ ఎవరైతే మతవాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేశాన్ని ఏ విధంగా అపవిత్రం చేస్తున్నారో వాళ్ళను ఫస్ట్ గుర్తించాలని అమిత్ షాను మోడీ గుర్తించాలి. ఒక అధ్యక్షుడు ఒక పార్టీకి, జాతీయ పార్టీకి 140 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పార్టీకి అధ్యక్షుడు ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేనే మీరు ఇంత ఘోరంగా అవమానించినారంటే మీ యొక్క మత ఛాందస్సులు, మతవాదులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ గమనించాలి. ఇంకా మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తారని, ఆయనను మలినమైన ఆ ప్రాంతాన్ని శుద్ధి చేయడం కాదు, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి ఆ గంగా జలాలతో. ఇంకా అత్యధిక జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో దళితులు 70 లక్షల మంది ఉన్నారు. మరి ఈ 70 లక్షల మందిని మనోభావాలను దెబ్బతీస్తున్నారు ఈరోజు. ఇంకా అస్పృశ్యత మీద మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండు కూడా ఆలోచించి ఏమాత్రం సంకోచించకుండా క్షమాపణలు చెప్పి దళిత జాతికి, బహుజనులకు తక్షణమే క్షమాపణ చెప్పి ఎవరైతే గంగా జలాలతో ఆ స్థలాన్ని శుద్ధి చేస్తున్నారో ఆయనకు అట్రాసిటీ యాక్ట్ కింద శిక్ష వేసి జైల్లో పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండు కూడా దళిత పార్టీలన్నీ కూడా బహిష్కరించాలి, దాంట్లో ఉన్న దళితులు కూడా బయటకు రావాలని నేను కోరుతూ డిమాండ్ చేస్తూ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా కరీంనగర్ జిల్లా ప్రెస్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక గొప్ప పర్వదినం అయినప్పటికీ గత 2 నుంచి 3 రోజుల క్రితం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో
ఒక బహిరంగ సభను అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు మల్లికార్జున ఖార్గే గారు ఆ బహిరంగ సభలో పాల్గొని ఒక అఖిల భారత కాంగ్రెస్ పార్టీ పక్షాన అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ ఉన్నది. కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షా, మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా పనిచేసినటువంటి నాయకుడు, ఎంతో సుదీర్ఘ ప్రజా జీవితంలో గొప్ప నాయకుడు మల్లికార్జున ఖార్గే గారు బహిరంగ సభ జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఆర్ఎస్ఎస్ పార్టీకి సంబంధించిన మతోన్మాద వ్యక్తులు మరి ఆ యొక్క మైదానాన్ని శుద్ధి చేయడం అంటే భారతదేశంలో ఉన్నటువంటి బడు వర్గాలు, బలహీన వర్గాలు, అదేవిధంగా దళిత వర్గాలందరూ కూడా వారి యొక్క మనసును ఏ విధంగా ఈ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో ఇదొక ఉదాహరణ. ఇంత ఘోరాతిఘోరమైన సంఘటన జరిగిన తర్వాత మరి ఈ రోజు వరకు కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, మోడీ ప్రధానమంత్రిగా, కేంద్రంలో హోంశాఖ మంత్రిగా అమిత్ షా, అదేవిధంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకున్నట్టు కానీ ఎక్కడ కానీ ఇప్పటివరకు మీడియా పరంగా ఇక్కడ వినలేదు, చూడలేదు. మరి ఏదేమైనా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మాద పార్టీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా పేదల అణచివేత ధోరణి, బడుగు వర్గాలను అణచివేత ధోరణి, దళిత వర్గాలను అణచివేత ధోరణిగా ఆ రోజు మీ అందరికీ తెలుసు పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిర్మాత మహనీయుడి పేరును అవమానపరచుకుంటూ మాట్లాడారు. అంబేద్కర్ 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 అని ఏకవచనంతో అంబేద్కర్ పేరు తీసుకుంటే ఏమొస్తుందని అవహేళన చేసుకుంటూ ప్రపంచ దేశాలు కొనియాడేటువంటి ఒక రాజ్యాంగ నిర్మాత ఈరోజు దేశానికి ఒక దిశ ఇచ్చినటువంటి ఒక మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరియు వారి పేరు తీసుకుంటూ ఆ రోజు అప్పుడు జరిగిన సంఘటన మరి అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అప్పుడే రాజీనామా చేయాలి, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇది రెండో సంఘటన. మరి ఇప్పటి వరకు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ కానీ, కేంద్ర హోంశాఖ మంత్రి కానీ, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ పార్టీ కానీ క్షమాపణ చెప్పడం కానీ, వారిపై